టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో, అలాగే అంటే జాయింట్ మేనిఫెస్టో అన్నారు కానీ చివరికి అది రెండు పార్టీల మేనిఫెస్టోగా మిగిలింది. అంటుకోవడానికి కూడా ఒప్పుకొని బీజేపీ నేత సిద్ధార్థనాథ్ సింగ్ గారు చాలా అసహ్యంగా నో అని తోసివతలు పారేసినట్లుగా ఆ మేనిఫెస్టోని తోసేశారు. నాకు ఈ మొత్తం ఈ ఎపిసోడ్ చూస్తే నాకు ఏమర్థమవుతుందంటే, జగన్ గారు కూటమిని ఒక్కసారిగా క్లీన్ బౌల్డ్ చేసేసాడు. క్లీన్ బౌల్డ్ చేసేసరికి ఒక వికెట్ పడిపోయింది. అది ఎట్లా అంటే, ఆయన రోజు 2014 నాటి ఇవన్నీ ఉన్నాయి కదండి, చంద్రబాబు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ ముగ్గురుగా ఫోటోలు వేసి కింద చంద్రబాబు గారు సంతకం పెట్టి మా ముగ్గురి హామీలు అని చెప్పి తిరిగారు కదా, అవన్నీ చదివి వినిపిస్తున్నాడు. సో ఏమని, అయ్యా ఇది రుణమాఫీ చేశారా, నిరుద్యోగ భృతి ఇచ్చారా, అలాగే ఆడబిడ్డకు 25,000 ఇచ్చారా, ఇవన్నీ చూసేసరికి మొత్తం ఇవన్నీ ఫెయిల్యూర్స్ ఎవరి, చంద్రబాబు గారి. కానీ చంద్రబాబు గారి కానీ ఎవరెవరికి అంటింది, మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ అంటే పెద్ద మనం పట్టించుకోకర్ల, ఆయన అజ్ఞానం, ఆయన కథ, ఆయన కమామేషి వేరు. చంద్రబాబు గారి ఏమో మోసాలు, ఈయనేమో అజ్ఞానం. వీళ్ళిద్దరి సంగతి గుర్తించిందో ఏం పాడో బీజేపీ అగ్రనాయకత్వం. మోడీ గారి ఫోటో కూడా వేసుకొనివ్వలేదు ఎక్కడ ఆ మేనిఫెస్టో మీద. అలాగే సిద్ధార్థనాథ్ సింగ్ అంటుకోలే. పురంధరేశ్వరి గారు రాను కూడా రాలా, చివరికి ఆవిడ ఫోటో కూడా వేయలే. సో ఆవిడని కూడా వెళ్ళొద్దని ఉంటారు. బహుశా ఆవిడకి వెళ్తే బెటర్ ఏమో, తనకు అక్కడ ఉపయోగం ఉంటుందని అనుకున్నొచ్చుగామో, ఉన్నారో లేదో తెలియదు కానీ, బట్ ఆవిడని అయితే ఖచ్చితంగా బీజేపీ నాయకత్వం వెళ్లకుండా చేసిందనేది అర్థమవుతోంది. దాని తోడు జీవీఎల్ నరసింహారావు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. జగన్ మేనిఫెస్టో కానీ జగన్కి విశ్వసనీయత ఉంది అనేది జనం అనుకుంటున్న మాటని ఆయన చెప్పారు. ఇక ఇక్కడ మనం 2-3 పాయింట్లు పోల్చి చూసుకుంటే ఖచ్చితంగా జగన్ గారు ఇదిగో నేను 2019లో ఇవి చెప్పాను, ఇవి చేశాను, ఇదిగో ఇప్పుడు 2024లో ఇట్లా చేస్తున్నాను, దీనికి అయ్యే ఖర్చు 70,000 కోట్లు అవుతుంది. కానీ చంద్రబాబు గారు చెప్పే హామీలు ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే లెక్కలతో సహా చెప్తున్నాడు ఆయన, 2,65,000 కోట్లు అవుతుంది. ఏది అపార్ట్ ఫ్రమ్ ఉద్యోగుల జీతాలు ఇవన్నీ కాకుండా. సో ఈ 70,000 కోట్ల రూపాయలు అదనంగా 70,000 కోట్లు అవుతుంటే ఆయనది, చంద్రబాబు గారిది 1,65,000 కోట్లు. అంటే దాదాపు 90,000 కోట్ల రూపాయలు అదనంగా ఇస్తానంటున్నాడు సంవత్సరానికి. ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు, ఎట్లా సాధ్యం అవుద్ది? సంపద సృష్టిస్తారంట. సంపద అంటే ఏమిటి? రియల్ ఎస్టేట్ సంపద. ఎట్లా సాధ్యం అవుద్ది? ఇప్పుడు అమరావతి, ఆయనకి మిగిలింది అమరావతి, అక్కడ మళ్ళీ రియల్ ఎస్టేట్ పెంచుతానంటాడు. పెంచితే ఎవరికి ఉపయోగం? మళ్ళీ అక్కడ ఆంధ్ర ప్రజల ఖర్చు అంతా, సంపద అంతా తీసుకెళ్ళి అక్కడ పెడతామే కదా. అంటే వాళ్ళ ఆదాయం పన్నుల రూపంలో కట్టిందంతా అదంతా తీసుకెళ్ళి మళ్ళీ అక్కడే ఖర్చు పెడితే ఇంకా సంపద ఎక్కడ వస్తుంది? ఆ సంపద ఎప్పటికి వస్తుంది? వచ్చినా ఎంతమందికి వస్తుంది? కేవలం ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న 10 మందికే వస్తుంది. కానీ జగన్ గారు మొత్తం 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళందరికీ సంపద సృష్టించాడు ఆయన. అది సంపద సృష్టించడం అంటే. అంతేగాని రియల్ ఎస్టేట్ వ్యాపారం సంపదలో భాగంగా అనుకుంటే ఇక అంతకంటే భ్రమ ఇంకోటి ఉండదు. ఇక అది కాకుండా అట్లాగే ఖర్చుల మీద అడిగారు ఎవరు ఆయన్ని, చంద్రబాబు గారిని. కోపం వచ్చిందంట ఆయనకి. ఎందుకు కోపం వచ్చింది అంటే, తన దగ్గర సమాధానం లేదు కనుక. సో ఖచ్చితంగా ప్రజల్ని మోసం చేయడం కోసమే ఈ మేనిఫెస్టో ప్రకటించారన్నది మనకి అర్థమవుతుంది. ఇప్పుడు తెలంగాణలోనూ కర్ణాటకలో కూడా జరుగుతోంది అదే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తోచిన వాగ్దానంలో చేసి అవతలు పారేశారు. 2 లక్షల రుణమాఫీ అన్నారు, 4,000 పెన్షన్ చేస్తామన్నారు, ఇంకా ఒకటి కాదు అనేకం, 2,500 ఇంటింటికి ఇస్తానన్నారు. మరి ఇక్కడేమో ఏపీలో 1,500 ఇస్తానని చంద్రబాబు గారు చెప్పారు. ఇవన్నీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని అమలు చేయలేకపోతుంది. ఏదో పార్లమెంట్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఆగస్టు 15 చేస్తాం, లేదా మేము ఇప్పుడే వచ్చాం కదా అని ఇట్లా సాకులేయో వెతుకుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు పొరపాటున ఎన్నుకుంటే, ఇందాక అన్నారు కదా ఎవరు మిత్రులు అన్నట్లుగా, పాలిచ్చే ఆవును వదిలేసి దున్నపోతుని ఎవరైనా నమ్ముతారా అన్నట్లుగా, దున్నపోతు అంటే నేను ఉద్దేశం రాజకీయ నాయకులు కాదు, సామెత మాత్రమే ఇది. ఒకప్పుడు నీలం సంజీవ్ రెడ్డి గారు కూడా ఎన్నికల సమయంలో పాలిచ్చే పాడి గేదెలను లేసి మీరు దున్నపోతుకు ఓటేస్తే నేనేం చేస్తానని అన్నారు. సో అది సామెత మాత్రమే. ఈ ప్రకారం చంద్రబాబు గారు చెప్పే వాటిని నమ్మితే మాత్రం దున్నపోతుకి నమ్మినట్టు సామెత అవుతుంది. దున్నపోతు నమ్మి పాలు వస్తాయి అనుకుంటే ఎంత జరుగుద్దో ఇదే అవుద్ది. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం కదా, తెలంగాణలో ఆయన శిష్యుడే కదా ఉంది అన్నీ చేయలేక. ఇక ఇంకో విశేషం ఏంటంటే, నాకేమనిపిస్తుందంటే, ఈయన ముస్లిం రిజర్వేషన్ల మీద కొనసాగిస్తానని హామీ ఇవ్వలేకపోయాడు. ఎందుకు ఇవ్వలేకపోయాడు? పైగా అంటే బీజేపీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి దీంట్లో పెడితే ప్రమాదం కాబట్టి పెట్టలేదు. అంతేకాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద దుర్మార్గంగా మాట్లాడాడు నిన్న కూడా.
జగన్ అంటే జగన్ టైటిలింగ్ యాక్ట్, జగన్ కబ్జాలు చేస్తారు, లేకపోతే ఏ ప్రపంచంలో ఎక్కడైనా ఇట్లా జరుగుద్దండి? ఏ ప్రభుత్వం అయినా చేస్తుందా? 90 దేశాల్లో ల్యాండ్ వివాదాలు లేకుండా తీసుకొచ్చినటువంటి టైటిలింగ్ యాక్ట్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయాలని చెప్తూ ఉంటే, దానికి తగ్గట్టుగా వీటిని పరిశీలన జరుగుతూ ఉంటే, ఇంక ఇంప్లిమెంటేషన్ రాని దాన్ని జగన్ మీ ఆస్తులు కాజేస్తాడని పచ్చి అబద్ధం మోసపూరితమైన ప్రచారం చేస్తుంటే, ఆ ఈనాడు రామోజీరావు, రాధాకృష్ణలు దిక్కుమాలిన రాతలు రాస్తుంటే, అంటే ఈ వేరే ఏమి దొరక్క మీరు ఇట్లాంటి పాయింట్లు అబద్ధాలు తీసుకున్నారు. మీరు చెప్పాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో మోడీ గారు మన భూములు లాక్కుపోవటానికి ఈ చట్టం తీసుకొచ్చారని చెప్పండి, అప్పుడు అర్థమవుతుంది. మీరు ఆ సంగతి చెప్పట్లేదే. మోడీ గారు మైనారిటీ రిజర్వేషన్లు తీసేయమంటున్నాడు, దుర్మార్గం అని చెప్పండి, చెప్పరే? మరి జగన్ గారికి అంటగడతారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అది రావటం వల్ల చాలా మేలు జరుగుతుంది, ఎవడి హక్కు వాడికి ఉంటుందని వాళ్ళు చెబుతూ ఉంటే, నిపుణులు చెబుతూ ఉంటే, ఈయన పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు ఎన్నికల కోసం. దాని మీద మళ్ళీ తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇంక ఇంగ్లీష్ మీడియం ఉంటుందో ఉండదో చెప్పట్లేదు, మొత్తం రివ్యూ చేస్తా అంటే అంతర్జాతీయ స్టాండర్డ్ తీసుకొచ్చినటువంటి ఐబీ సిలబస్ని ఈయన రివ్యూ చేసి ఎత్తేస్తాడా? అర్థం కాకుండా ఉంది. ఇవన్నీ చూస్తే ఏంటంటే ఇవేవి చేసే హామీలు కాదు, పెట్టే హామీలు కాదు, అన్నీ మోసపూరితంగానే ఉన్నాయి. ఆయన గనక ఈ 1,50,000 కోట్లు నేను ఈ రకంగా తీసుకొస్తాను అని చెప్తే, చివరికి ఏం చెప్పారంటే కియా వల్ల ఏదో 1,000 కోట్ల ఆదాయం వస్తుంది అని చెబుతున్నాడు. సంవత్సరానికి 1,000 కోట్ల ఆదాయం వస్తే 70,000 కోట్ల రూపాయల సంపదని సృష్టించినట్లా, 90,000 కోట్లు అదనంగా ఖర్చు పెడతానికి ఈయన సిద్ధమైనట్లా. జనాన్ని మోసం చేయొచ్చు కానీ మరీ ఇంత పచ్చి మోసం చేయటం, పచ్చి పాపంగా మోసం చేయటం. ఉదాహరణకి నేను మీకు కొన్ని లెక్కలు చెప్తాను. ప్రతి మహిళకి 1,500 ఇస్తా అన్నారండి. అది సుమారుగా 1,50,000 కోటిన్నర మంది ఉన్నారనుకుందాం. అంటే నెలకి 2,250 కోట్లు ఖర్చు అవుద్ది. అంటే సంవత్సరానికి ఎంత అవుద్దండి? సంవత్సరానికి దాదాపుగా 30,000 కోట్ల దాకా అవుతుంది. అలాగే 25,000 కోట్ల పైనే అవుతుంది కదా, పోనీ ఎంత తక్కువ వేసుకున్నా. నిరుద్యోగ వృత్తి ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తానంటున్నాడు. 20 లక్షల ఉద్యోగాలంట. మరి ఇన్నాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయాడు? ఆయన తీసుకొచ్చిన పరిశ్రమలు ఏమైపోయినాయి? ఎక్కడైనా కాకెత్తుకుపోయిందా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు చేస్తానంటాడు. అర్థమే కాదు. 600 కోట్లు ప్రతి నెల అవుతుందట నిరుద్యోగ వృత్తి. అంటే సంవత్సరానికి 7,200 కోట్లు. రైతులకి 20,000 ఇస్తానంటున్నాడు. జగన్ గారు 16,000 చేస్తానంటే ఈయన 20,000 అన్నాడు. సో 10,000 కోట్లు అవుద్ది సంవత్సరానికి. అలాగే బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 జగన్ గారు ఇస్తే ఇప్పుడు ఇంకో 2,000 పెంచారు. దాన్ని ఈయన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానంటున్నారు. పోని ఇద్దరికే అనుకుందాం, ఈ రోజుల్లో ఇద్దరే ఎక్కువ మంది చోటు. ఆ రకంగా తీసుకున్నా కూడా 15,000 తీసుకుంటేనే 7,500 కోట్లు ఖర్చు అవుతుంది సంవత్సరానికి. అంటే ఇద్దరు పిల్లలకంటే 15,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఎట్లా తీసుకొస్తారు? ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు? అసలు మరి ఈ గతంలో ఎందుకు ఇటువంటి స్కీములు నువ్వు తీసుకురాలేదు? మరి ఇప్పుడు ఆయన కష్టపడి అమలు చేస్తే నేను ఇంకా పెంచుతానని అబద్ధాలు ఎందుకు చెబుతున్నారు? వృద్ధాప్య పెన్షన్లకి ప్రతి నెల 4,000 రూపాయలు ఇస్తానంటున్నాడు. ఓకే, 4,000కి 65 లక్షల మందికి ఇవ్వాలి. అంటే 2,600 కోట్ల రూపాయలు ప్రతి నెల అవుతుంది ఆ లెక్కన. మరి ఇవన్నీ లెక్కేస్తే నెలకి 13,500 కోట్ల రూపాయలు అన్నిటికి కలిపి కావాలి. మీకు వచ్చే ఆదాయం ఎంత? కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లు ఎంత? ఇవన్నీ చూసుకుంటే ఇది ఆచరణ సాధ్యం కానీ అసలు పచ్చి అబద్ధాలతో కూడినటువంటి మేనిఫెస్టో అని అర్థమవుతుంది. ఆయనకి దమ్ముంటే ఒక సవాలు విసరాలి. ఏంటంటే సవాలు, తెలుగుదేశాన్ని ఈ ప్రణాళికని మద్దతు ఇచ్చే వాళ్ళు ఎవరైనా సరే, ఒక జర్నలిస్టో ఒక మేధావో, ఎందుకంటే చంద్రబాబు గారితో మనం ఆ స్థాయి కాదు కాబట్టి మనం ఆయనకి సవాలు విసిరినా ఉపయోగం ఉండదు, ఆయన ఏమి సిద్ధపడరు. పోనీ ఆయన చెప్పగలిగితే సంతోషం అందరికీ అర్థమయ్యేటట్టుగా. అదేంటంటే సవాలు, వాళ్ళు ఈ మేనిఫెస్టో తీసుకొచ్చి ఒక్కొక్క దానికి ఎంత ఖర్చు అవుద్ది, ఇట్లా వస్తాయి ఈ డబ్బులు అని చెప్పగలగాలి. అదే జగన్ గారి మేనిఫెస్టో తీసుకుని మాబోటి వాళ్ళం ముందుకు వస్తాం, ఇదిగో ఇట్లా చెబుతున్నాడు, ఇంత ఖర్చు అవుద్ది, ఇగో మీరు చెప్పే వాటికి ఎంత ఖర్చు అవుద్ది, వీటిలో ఏది కరెక్టు, ఏది జనం నమ్ముతారు అనే దాని మీద చర్చకి ఎవరైనా సిద్ధంగా ఉంటే అప్పుడు ఆలోచించవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎవరు సిద్ధంగా ఉండరు. వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే గోబెల్స్ మాదిరిగా చెప్పిన అబద్ధాన్ని చెప్తూ ఎందుకు ఈనాడు వాళ్ళు పరిచేశారు కదా, మరి వీళ్ళే కదా శ్రీలంక అయిపోయింది, సోమాలియా అయిపోయిందని ఆ రోజుల్లో ప్రచారం చేశారు. జగన్ గారు ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పుడు అమెరికా అవుద్దనేమో రామోజీరావు చెబుతున్నట్లుగా ఉంది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది పచ్చి అబద్ధాల ఫ్యాక్టరీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రామోజీరావు గారు, అలాగే రాధాకృష్ణ ఇట్లాంటి బాపతంతా చేరి
ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ఈ మోసాలని ఇదేదో ప్రమాదంగా ఉంది, కిందటిసారి గబ్బు అయిపోయాము అని బీజేపీ వాళ్ళు కాస్త మొహం చాటేసి ఇచ్చిచ్చి వద్దు మాకు పొమ్మన్నారు వాళ్ళు. సో ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు గారి మేనిఫెస్టోని నమ్మితే నిజంగానే మన జగన్ గారు అన్నట్టు కొండ చిలువు నోట్లో మనం ముఖం పెట్టినట్లే అవుద్ది. ఖచ్చితంగా ఇటువంటి విషయాల్లో ప్రజలు కొంతవరకు నిజాలు ఒకసారి నమ్ముతారు తప్ప ఒకసారి పద్దాక నమ్మరు. కాబట్టి ఒకసారి మోసపోవటం అయితే అది మానవ సహజం. ప్రతిసారి మోసపోతే తప్పు పట్టేది ప్రజలనే అంటారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇలాంటి ఈ అబద్ధపు మేనిఫెస్టోని నమ్మొద్దని చెప్పాలి.